ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బేగం వ్లాగ్స్. సో ఈ రోజు అయితే ఈద్కి కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. సో నా ఈద్ షాపింగ్ అయితే ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. తడా! ఇవన్నీ నా ఈద్ షాపింగ్ అన్నమాట, రంజాన్ షాపింగ్స్ అన్నమాట. సో ఒక్కొక్కటిగా చూపించబోతున్నాను నేను మీకు. పదండి. సో ఇవన్నీ నా రంజాన్ షాపింగ్ అన్నమాట. ఒక్కొక్కటిగా నేను మీకు చూపించబోతున్నాను. ఇది నా షాపింగే అని కాదు, నా కోసం అండ్ ఇంటి కోసం నేను చేసుకున్న షాపింగ్ అన్నమాట. సో నా అవుట్ఫిట్ అన్నది డైరెక్ట్ నేను రంజాన్కే చూపిస్తాను. అప్పటి వరకు ఇవి చూసేయండి. ఇవన్నీ నేను మ్యాక్సిమం మీషోలో నుంచి తీసుకున్నాను. ఒకవేళ మీకు ఏదైనా నచ్చితే నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్ అన్నీ నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, మీరు కూడా ఆ లింక్ ద్వారా వెళ్ళి పర్చేస్ అయితే చేసుకోండి, సరేనా? సో ఫస్ట్ ఇంటి షాపింగ్ నుంచి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఇవి. నేను ఈసారి థీమ్ మొత్తం గోల్డ్ క్రీమ్ అలాంటి కలర్లో నేను పెట్టుకున్నాను అనమాట. నా అవుట్ఫిట్ గోల్డ్ టచ్ వస్తుంది, అలా ఇంటి కూడా అలాగే పెట్టుకుందాం అనేసి చూసారు. ఈరోజు కూడా నేను క్రీమ్ డ్రెస్ వేసుకున్నాను. సో బ్లాగ్ కూడా క్రీమ్ కలర్లోనే థీమ్లోనే వెళ్ళాలి వీటన్నిటితో పాటు, అందుకనేసి. సో ఫస్ట్ ఇవి కర్టన్స్ చూసారా. ఈ కర్టన్స్ నేను నార్మల్ బయట డిమార్ట్లో తీసేసుకున్నాను. డిమార్ట్లో తీసుకున్నాను. నాకు ఇది 250 పడింది అన్నమాట. 2 కర్టన్స్ తీసుకున్నాను. నా రూమ్ చిన్నదే కాబట్టి జస్ట్ రూమ్ అండ్ ఇంకోటి వర్క్ ప్లేస్ ఉంటుంది మా ఆయనది. సో ఆ రెండే కాబట్టి నేను 2 కర్టన్సే తీసుకున్నాను. సో ఇదొక కర్టన్ అండ్ ఇదొక కర్టన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇది మ్యాట్, డోర్ మ్యాట్. ఇది కూడా సేమ్ థీమ్లోనే తీసుకున్నాను అనమాట. కానీ దీనిది క్వాలిటీ చాలా బాగా వచ్చింది. క్వాలిటీ దీనిది రేట్ ఐ గెస్ 161 అలా ఉంది రేట్ దీనిది. నేను డిమార్ట్లో కూడా చెక్ చేశాను. డిమార్ట్లో ఇలాంటి టైప్ అయితే ఇది స్టిక్ అయి ఉండిపోతుంది కదా, దీన్ని ఏమంటే నాకు తెలీదు. సో ఫ్లోర్ మీద కానీ టైల్స్ మీద కానీ అలా స్టిక్ అయి ఉండిపోతుంది అన్నమాట. ఈ అటు ఇటు కదలదు. దీన్ని ఏమంటారు మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్స్ చేసి అయితే చెప్పండి, నాకు తెలీదు. సో అలాంటి మ్యాట్స్ నేను చెక్ చేశాను డిమార్ట్లో అప్రాక్సిమేట్లీ 200 దానికన్నా ఎక్కువ రేంజ్లో ఉన్నాయి. అది కూడా ఇంత దీంట్లో రాలేదు చూసారా. ఇది ఎంత ఏమంటారు గుచ్చగా ఉంది కదా, అలా లేదు, కొంచెం ఫ్లాట్గా ఉందన్నమాట. ఇంతలా మెత్తగా అలా లేదన్నమాట. సో ఇది నేను మీషోలో తీసుకున్నాను. 161 అలా 160 నుంచే నాకు పడింది. సో ఇదొకటి. అండ్ లాస్ట్ దిస్. ఇది కొంచెం కాస్ట్లీ అన్నమాట. నేను ఇప్పుడు వరకు మీషోలో తీసుకున్న దాంట్లో ఇది కాస్ట్లీ రంజాన్ దాంట్లో. బెడ్షీట్. దీనికి మళ్ళీ 2 పిల్లోస్ ఇచ్చారు. నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బక్రీద్ టైంలో నేను సేమ్ మీషోలో బెడ్షీట్ తీసుకున్నాను. కానీ దాని పిల్లోస్ వేరేగా ఇచ్చారు, ఇంకా దాని క్వాలిటీ కూడా వేరేగా ఉంది. రేట్ తక్కువ అన్నమాట. 350 నుంచి 400 మధ్యలో ఉంటుంది అది. దానిది వేరేగా ఉంది, ఈ క్వాలిటీ వేరేగా ఉంది. ఇది నాకు 599 పడింది ఈ బెడ్షీట్. సో ఇదొక పిల్లో అండ్ ఇదొక పిల్లో, చిన్న పిల్లోస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి. వన్ మోర్ థింగ్, ఇది కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. మా ఇంట్లో 3 పిల్లోస్ ఉంటాయి అన్నమాట. పెద్ద పిల్లోలు ఉంటాయి కదా, అవి 3 ఉంటాయి. నార్మల్గా కుషన్ టైప్ 2 పిల్లోస్ అండ్ ఒకటి హోమ్ మేడ్ పిల్లో అన్నమాట.
సో ఆ పిల్లో కోసం నేను ఈ పిల్లో కవర్ తీసుకున్నాను. ఇది నాకు అప్రాక్సిమేట్లీ 59 పడింది. అదే 59 రేట్ దీంది. సో అలా ఇదొకటి. నాకు ఏమంటారు పిల్లో కవర్స్ అన్ని డిఫరెంట్ పిల్లో కవర్స్ వచ్చాయి ఈసారి. ఇదొక డిఫరెంట్ బయట తీసుకున్నది. ఇదొకటి చూడండి, ఈ పిల్లో పిల్లో కవర్ ఒకటి అండ్ దిస్. చూసారా, త్రీ పిల్లో కవర్స్ కూడా నాకు వేరే టైప్ పడ్డాయి. యాక్చువల్లీ నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీషోలో కొన్న పిల్లో కవర్స్ ఇలా వేరే వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇలా వచ్చాయి. ఇదొకటి అండ్ ఇదొకటి. ఇదైతే బెడ్షీట్కి మ్యాచ్. చూపిస్తాను నేను మీకు, చెప్పడం ఎందుకు, చూపిస్తే సరిపోద్ది కదా. చడా, ఇది నా బెడ్షీట్ అనమాట. ఇది టాప్లో వస్తుంది, మొత్తం టాప్ బెడ్షీట్ మొత్తం ఈ థీమ్లో వస్తుంది. బాటమ్ సైడ్ బాటమ్ డిజైన్ అన్నమాట ఇది. అందుకనేసి ఒక పిల్లో కవర్ ఈ దాంట్లో ఉంది, ఒక పిల్లో ఏమో ఈ దాంట్లో ఉంది. చూడాలి వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో ఇదొకటి. అండ్ దీని క్వాలిటీ మాత్రం హైలైట్. వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి, కానీ ప్రెజెంట్ క్వాలిటీ మాత్రం నాకు చాలా నచ్చింది. సో ఇవి ఈ 3 థింగ్స్ కూడా నా ఇంటి కోసం నేను తీసుకున్నాను, హోమ్ కోసం. రంజాన్లో నేను ఇది మొత్తం పెడతాను కదా, బెడ్షీట్ ఇవన్నీ నేను అరేంజ్ చేసిన తర్వాత నేను మీకు వీడియో తీసి కూడా అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా తీస్తాను నేను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ హిజాబ్ నుంచి మొదలు పెడదాం. నేను వేసుకునే అవుట్ఫిట్కి ఇది ఎంబ్రాయిడరీలో వస్తుంది ఈ కలర్. సేమ్ కలర్ ఎందుకనేసి ఆల్టర్నేటివ్ కలర్ తీసుకున్నాను నేను. సో ఇది నాకు 131 ఎంతో పడింది, తక్కువే పడింది. సో ఈ హిజాబ్ అన్నమాట కొంచెం షైనింగ్గా వస్తుంది. సో దీని మీద ఉన్నాయా రేట్స్? లేదు, రేట్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. నేను ఇవన్నీ ఆన్లైన్ పేమెంట్ చేశాను, అందుకనేసి నాకు తక్కువ పడ్డాయి. మీరు సిఓడి పెడితే మీకు ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువే పడుతుంది, అది చూసుకోండి. 20 to 30 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది అంతే, ఎక్కువేం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ నేను ఆర్డర్స్ పెట్టి నాకు లేట్గా వచ్చాయన్నమాట. నేను ఒకరోజు 2 పార్సల్స్, ఒకరోజు 1 పార్సల్ అని, అందుకే నేను ఇంత లేట్గా చేస్తున్నాను ఈ వీడియో. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ బ్యాంగిల్స్, నా అవుట్ఫిట్కి బ్యాంగిల్స్ అన్నమాట ఇది. ఇవి మెటల్ బ్యాంగిల్సే, కానీ ఇంతలా పెట్టి ఇచ్చారు బాగా. బాక్స్ యాక్చువల్లీ కవర్లో బాక్స్లో థర్మోకాల్ది, దాంట్లో ర్యాప్ చేసి బ్యాంగిల్స్. బట్ దీని క్వాలిటీ సూపర్. ఇదిగోండి, కనిపిస్తుందో లేదో. నేను ఇవి ఫొటోస్ కూడా నేను ఇలా పక్కన ప్లేస్ చేస్తాను ఇవి. బట్ చూసారా ఎంత బాగుందో. ఇదొకటి ఇలా ట్విస్ట్ వచ్చి బ్యాంగిల్స్, ఒకటేమో స్టోన్ది, రైమ్ స్టోన్ది. సో ఇదొకటి. ఇది వన్ హ్యాండ్కి వేసుకోవడానికి నేను ఇది తీసుకున్నాను.
అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ నేను ఇది ఎక్స్పెక్ట్ కొంచెం ఎక్కువ చేసుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఇది రాలేదు, కొంచెం చిన్నగా వచ్చాయి, అదొక్కటే డిసప్పాయింట్మెంట్. కానీ ఇవన్నమాట బ్రేస్లెట్స్. ఇది ఓకే 3 బ్రాస్లెట్ కిట్ అన్నమాట. ఇది కొంచెం నాకు కాస్ట్ ఎక్కువ అయ్యింది, అంటే నార్మల్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ. ఈ డిజైన్కి, ఇంత చిన్న డిజైన్కి కాస్ట్ ఎక్కువే అనిపించింది నాకు. ఇది హార్ట్ షేప్. అండ్ ఇంకోటి వచ్చేసి దిస్ ఫ్లవర్స్, ఇది ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ ఇది లాస్ట్ కాదు, ఇంకొకటి ఉంది, ఇంకా లాస్ట్ అంటున్నా చూడండి. ఈ స్లిప్పర్స్ అన్నమాట. ఇవి చాలా బాగా వచ్చాయి. 285 పడింది నాకు ఇది స్లిప్పర్. ఆన్లైన్ పేమెంట్, నేను అన్ని ఆన్లైన్ పేమెంటే చేశాను. 285 పడింది నాకు ఇదైతే. బట్ చాలా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది. నేను కావాలని ఇలా ఈ టైప్ తీసుకున్నాను, నడవడానికైనా డైలీ వేర్ ఒకవేళ నేను యూస్ చేసుకోవాలనుకున్నా కూడా నాకు కంఫర్ట్గా ఉండాలనేసి ఈ టైప్ తీసుకున్నాను నేను. ఇది ఈ కిందంది కూడా పర్లేదు, అంత మెత్తగా కాదు అంత గట్టిగా కాదు, బట్ బాగుంది, కంఫర్టబుల్గా ఉంది ఇది. అండ్ ఇప్పుడు లాస్ట్కి వచ్చాం మనం. దిస్ యాక్చువల్లీ ఇది హెయిర్ డ్రైయర్ అన్నమాట. ఇది యాక్చువల్లీ నేను పర్చేస్ చెయ్యొద్దు అని నేను రికమెండ్ చేస్తాను. ఇది అంత వర్త్ కాదు, దీనికన్నా మంచి ఉన్నాయి. ఇది జస్ట్ 161కి పడింది నాకు, 161 దిస్. బట్ అంత ప్రోడక్ట్ ఇది ఓకే. దిస్ బాగుంది, బాగాలేదని కాదు, బట్ నాట్ సేఫ్ అన్నమాట. చూసారు, ఇది క్వాలిటీ కొంచెం లో క్వాలిటీ. సో ఇది వద్దని నేను రికమెండ్ చేస్తాను. దీనికన్నా 400-500లో ఉన్నాయి మీషోలో, మంచిగా ఉన్నాయి. మీకు కుదిరితే అవి పర్చేస్ చేసుకోండి. సో దట్స్ ఇట్. ఇవన్నీ నా ఈద్ షాపింగ్ అన్నమాట. ఇవన్నీ నేను డైరెక్ట్ ఈద్కి నేను మొత్తం అరేంజ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇవి ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి అన్నవన్నీ మీరు ఈద్ వ్లాగ్లో చూస్తారు. కానీ సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. మీరు బై చేస్తారో లేదో కూడా కమెంట్ చేయండి. ఇవైతే నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.